ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఇవాళ పిటిషన్దారుల న్యాయవాదులు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. తొలి రోజున ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారంటూ బలమైన వాదనలు వినిపించారు. పిటిషన్దారులను ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ అయితే కొనసాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఇవాళ పిటిషన్దారుల న్యాయవాదులు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. తొలి రోజున ఎమ్మెల్యేలు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారంటూ బలమైన వాదనలు వినిపించారు. పిటిషన్దారులను ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు మరోసారి ఈ రోజు స్పీకర్ ఛాంబర్లో విచారణ ఎదుర్కొనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఏంటి అప్డేట్స్ విచారణ సంబంధించి? అసెంబ్లీలో ఈరోజు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 4 ఎమ్మెల్యేలను ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మొన్న జరిగినటువంటి విచారణలో స్పీకర్ సమక్షంలో మొన్న విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో వీళ్ళపై అంటే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలపై ఎవరైతే పిటిషన్లు వేశారో ఆ పిటిషన్లు వేసినటువంటి వాళ్ళపై ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు వాళ్ళను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి విచారణలో భాగంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళపై పిటిషన్లు వేసినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక 11 గంటలకు ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. ప్రకాష్ గౌడ్పై కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్ వేశాడు. ఈరోజు ప్రకాష్ గౌడ్ను సంజయ్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దాని తర్వాత కాళే యాదయ్యకు సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. కాళే యాదయ్యపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిటిషన్ వేశాడు. కాళే యాదయ్యను చింతా ప్రభాకర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు విచారణ చేయనున్నారు. ఇక దాని తర్వాత గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. గూడెం మహిపాల్ రెడ్డిపై కూడా చింతా ప్రభాకర్ పిటిషన్ వేశాడు. చింతా ప్రభాకర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు గూడెం మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు విచారించనున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరగనున్నటువంటి విచారణలో వాళ్ళు పార్టీ మారినప్పుడు సీఎంను కలవడము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను కలవడము, వాళ్ళ సమక్షంలోనే కండువా వేసుకోవడము, ఆ కండువా వేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో చేరాము, పలానా కారణంతో చేరమనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఆ వీడియో ఫుటేజ్ను వాళ్ళకు చూపించి దీనికి ఇది మీరేనా కాదా, ఈ విధంగా ఎందుకు మాట్లాడారు, ఇట్లా మాట్లాడిన తర్వాత మీరు పార్టీని మారినట్టు మీరే క్లెయిమ్ చేశారు కదా అని అడ్వకేట్లు వాళ్ళను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక మొన్న జరిగినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్లో అడ్వకేట్లకు అనేక ఎక్స్పీరియన్స్, ఆ రోజు జరిగినటువంటి విషయాలకు అనుగుణంగా ఈరోజు ఎలా విచారించాలి, వాళ్ళ ముందు ఏం ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయాలనే అంశానికి సంబంధించి అడ్వకేట్లు పూర్తి సన్నద్ధమయ్యారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లోనే స్పీకర్ తన కార్యాలయానికి రానున్నారు. స్పీకర్ వచ్చిన తర్వాత 11 గంటల నుంచి ఈ విచారణ మొదలయ్యే అవకాశం.